బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అనుభవం టీమిండియాకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావించి ఎన్నో ఆశలతో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది. కానీ వీరిద్దరూ తీవ్రంగా నిరాశపరిచారు. ఇప్పటికే 5 టెస్టుల సిరీస్ లో 4 మ్యాచ్లు ముగిశాయి. ఆస్ట్రేలియా 2 మ్యాచ్ల విజయం, భారత్ 1 మ్యాచ్ లో, ఇక మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ 4 మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ ఓ సెంచరీ తప్ప ఆ తర్వాత ఏ ఇన్నింగ్స్ లో సరిగ్గా రాణించలేకపోయాడు. ఇక రోహిత్ శర్మ ఒక్క ఇన్నింగ్స్ లో కూడా సరిగ్గా రాణించలేదు. వీరిద్దరు మెరుగైన ఆట ప్రదర్శించి ఉండుంటే ఇప్పటికే ఆధిక్యంలో ఉండేది టీమిండియా. అంతేకాదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడేందుకు అవకాశం ఉండేది. గత 2 సీజన్లలో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వెళ్లింది. తొలిసారి న్యూజిలాండ్ చేతిలో, రెండోసారి ఆస్ట్రేలియా చేతిలో భంగపాటు గురైంది. ముచ్చటగా మూడోసారి ఫైనల్ వెళ్లి తొలిసారి ట్రోఫీ దక్కించుకోవాలని భావించింది. కానీ అయితే టీమిండియా ఆశలపై వీరిద్దరూ నీళ్లు చల్లారు. సరిగ్గా రాణించకపోవడంతో సిరీస్ తో పాటు WTC ఫైనల్ అవకాశాలను పూర్తిగా నాశనం చేసేశారు. పెద్ద టెస్టులో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. చాలా సంవత్సరాల తర్వాత అతడు ఈ ఘనత అందుకున్నాడు. కానీ దానిని మిగతా మ్యాచ్ లో కొనసాగించలేకపోయాడు. రోహిత్ శర్మ అడిలైడ్ టెస్ట్ ద్వారా బరిలోకి దిగి ఆ తర్వాత ఒక్క మ్యాచ్ లో కూడా చెప్పుకునే ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. దాదాపు 7 ఇన్నింగ్స్ లలో అతడి హైయెస్ట్ స్కోర్ 10 పరుగులే. అంటే ఎంత దారుణంగా ఆడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇంత దారుణమైన ఆట తీరును ప్రదర్శిస్తున్న ఈ ఇద్దరు ఆటగాళ్లపై టీమిండియా అభిమానులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. సమయం మించకపోక ముందే రిటైర్మెంట్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇకపోతే 4వ టెస్టు ఓటమితో బోర్డర్ గవాస్కర్ సిరీస్ గెలిచే అవకాశం లేదు. కానీ డ్రా కోసమైనా 5వ టెస్టులో తప్పక గెలవాల్సిన పరిస్థితి. కాస్తో కూస్తో ఉండే WTC ఫైనల్ అవకాశాలని చివరి మ్యాచ్ గెలిస్తేనే దక్కుతుంది. కానీ వీళ్ళిద్దరు ఫామ్ చూస్తుంటే చివరి మ్యాచ్ లో కూడా వీళ్ళ వల్లే ఓడిపోయేట్టుంది. అందుకే వీరిద్దరిని సిడ్నీలో జరిగే చివరి టెస్టుకు ఆడించకూడదని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. వీరి స్థానాల్లో యువ ఆటగాళ్లను ప్రోత్సహించండి అంటూ సిరీస్ పోయినా పర్వాలేదు, భవిష్యత్ ఆటగాళ్ల కోసమైన పునాది వేయాలని అభిమానులతో పాటు విశ్లేషకులు భావిస్తున్నారు. మరి టీం మేనేజ్మెంట్ వీరికి చివరి అవకాశంగా చివరి మ్యాచ్ లో అవకాశం కల్పిస్తారా లేక తుది జట్టు నుంచి తప్పిస్తారా ఏమో చూడాలి. ఒకవేళ రోహిత్ శర్మనైనా తప్పించాలని మరీ ఎక్కువగా డిమాండ్ వినిపిస్తుంది. ఎందుకంటే అటు కెప్టెన్ గా పూర్తిగా ఫెయిల్ అయిన రోహిత్ శర్మ బుమ్రా కెప్టెన్స్ లోనైనా మొదటి మ్యాచ్ గెలిచింది. ఇక చివరి మ్యాచ్ లోనైనా గెలిచి సిరీస్ ను సమం చేసుకోవాలనుకుంటే రోహిత్ శర్మను తప్పించి ఆ స్థానంలో బుమ్రాను కెప్టెన్ గా మరోసారి నియమించాలంటూ ఫ్యాన్స్, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా జనవరి 3వ తేదీన సిడ్నీ వేదికగా ఈ చివరి మ్యాచ్ జరగనుంది.